శ్రీకాకుళం జిల్లా బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షుడు పాలిని ప్రసాద్ బీసీల హక్కుల సాధనకై భారత్ చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ ఏప్రిల్ 11 నుంచి మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఆమరణ నిరాహార దీక్ష ధర్మదీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కుటుంబం సభ్యులు దీక్షను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని 5 కీలక డిమాండ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టమైన డిమాండ్ చేశారు. బీసీ రక్షణ చట్టం అమలు, భవనాలు, సమగ్ర కులగణన, 44% రిజర్వేషన్లు, నిధుల విడుదల, యువతకు ఉపాధి కల్పించడం వంటి హక్కుల కోసం ఈ చారిత్రక దీక్ష చేపట్టబోతోంది. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ పీఏసీ సభ్యురాలు కాహితి వెంకటరమణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు పాలిని ప్రసాద్, ఎచ్చర్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ బొడ్డ కృష్ణారావు పాల్గొన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జీలు, పార్టీ కార్యకర్తలు, పార్టీ సేవాభిలాషులు అందరూ కూడా రామచంద్ర యాదవ్ గారికి, ఎందుకంటే ఇది ఎల్లుండు 11వ తేదీన ఈ నిరసన తెలుపుతున్నారు. ఆయనకు మద్దతుగా నిల్చుంటున్నారు. మా డిమాండ్లు కానీ ఈ బీసీ మీరు ఇచ్చినవే మేము అడగలేదు. మీరు మా నియోజకవర్గం తరపు నుంచి, మా పంచాయతీ తరపు నుంచి ఇది కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి